నాకు
Oh
Oh,
మాత్రమే కార్యాలు చేయగలడు. ఆయన స్తుతి ద్వారా మాత్రమే కార్యాలు చేయగలడు. నేను కోరేది స్తుతి మాత్రమే. నీ ఆస్తి అంతస్తు ఏది కోరట్లేదు, కానీ నీలో ఉన్నటువంటి అంతరంగం నుండి హృదయంలోంచి రావాలన్నటువంటి స్థుతి. ఆ స్థుతి ద్వారా మాత్రం కార్యాలు చూడబోతున్నావు. నీ మహిమ కార్యాలు చూడబోతున్నారు. ఆయన స్థితిమైన కార్యముల కొరకు మనందరం కూడా నోరు తెరిచి స్తోత్రం 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 శబ్దం ఎత్తి ఆయన కొరకు మాత్రమే, ఆయన చేసే కార్యాల కొరకు మాత్రమే స్తుతి చేద్దాం. ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే మీరు నేను కూడా ఆయన మహిమ కార్యాలు చేయబోతున్నాడు. నూతన తలంపులతో నింపబోతున్నాడు. నూతన అభిషేకంతో నింపబోతున్నాడు. నూతన ద్వారాలు తెరవబోతున్నాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నమ్మివారు ప్రతి ఒక్కరము కూడా ఆయన స్తుతి మాత్రమే కోరుకుంటున్నాడు. స్తోత్రం స్తోత్రం. నిన్ను సజీవం ఉంచిన దేవుడు కోరుకుంటున్నాడు. నీ పక్షాలను వ్యాఖ్యమాడాలని కోరుకుంటున్న దేవుడే ఉన్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని బ్రతికించేవాడా స్తోత్రం ప్రభునైనా. ఇంతవరకు చదువు వచ్చిన దాడు 2020 మమ్మల్ని కాపాడు వస్తున్నవాడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరణం నుండి తప్పించిన వాడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని లేవనెత్తువాడా స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని స్థిరపరచువాడా స్తోత్రం స్తోత్రం. మా గాయములు ముట్టువాడా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు నిమిషాలు ఆయన మహిమ కొరకు కార్యాలు చేయబోతున్న వారి కొరకు మన పక్షాన యుద్ధం చేయవాడు ఆయన ఉన్నాడు. నీ పక్షాన ఏ కార్యంలో ఆగిపోయి అనుకుంటున్నావో ఆ కార్యాలను ముందుకు సాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ స్తుతి మాత్రమే కావాలి. నీ నోట్లో వచ్చిన ప్రతి ఆనంద విశ్వాలు చూడాలని కోరుకుంటున్నాడు. కన్నీటి మార్చగల దేవుడే ఉన్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని చిన్నలుగా పెద్దలుగా ఆయన మహిమ కొరకు కార్యాలు చూడాలని ఆశతో ఎవరైతే చూస్తారో వారు మాత్రం గొప్ప కార్యాలు చూడగలరు. చూడలేని వారు మాత్రం కొంతమందిగా కార్యాలు చూడగలరు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆగిపోయిన కార్యములో పరచబోతున్నాడు. నీ పక్షాన ఆయన వ్యాజ్యమాడబోతున్నాడు. నీతో సహవాసం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. ఈ 2020 ఆనందం చూడబోతున్నావు. స్తోత్రం 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 స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా. రెండో చేతుల పైన అందరం 2 నిమిషాలు ఆయన మహిమ కొరకు కార్యాల కొరకు స్తోత్రం 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 అంటూ యేసయ్య మాట్లాడినట్లుగా, వాక్యముతో మాట్లాడినట్లుగా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతాళంచగా నీలు దోషించగా, కృపతాళంచగా నీలు దోషించగా, నా కలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఆయన ప్రతి క్షణము కూడా ఆనంద బాష్పాలట. ఆయన ప్రభుత్వం రక్షణ బ్రతుకులుగా మార్చబోతున్నాడు. ఆయన తలంపులు ఉన్నప్పుడు మాత్రమే కార్యముల నుండి మనం స్వస్థపరచబోతున్నాడు. ఆయన గలమాగదట కీర్తించినప్పుడు మనం కార్యం చూడబోతున్నాం. మారవంతి నా జీవితాన్ని మరుగముగా మార్చి కనపరిచినావు. మారవంతి నా జీవితాన్ని మరుగముగా మార్చి కనపరిచినావి. నా ప్రేమ చేత కాదు నీవు నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవు నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి రక్షించుతావు. రక్తాన్ని చిందించి రక్షించుతావు. యేసయ్యా 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 యేసయ్యా. కాళ్ళు చూడబోతున్నాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. సమయమిలేని ఒకసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. సమయమిలేని ఒకసారి నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నీ శక్తి చేత కాదు నా ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వాగ్దానం చేశావు. వాగ్దానం నెరవేర్చి వాగ్దానం చేశావు. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతాళంచగా మేలయోచించగా, కృపతాళంచగా మేలయోచించగా,
ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అవును ప్రభు, నీతో గడుపునప్పుడు మాత్రమే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు చూస్తున్నట్టున్నావు ప్రభు. కన్నిటిని నాట్యంగా మార్చేవాడు నీవు నాయన ప్రభు. మా తలంపులు యోచించగా నీ కృప మాత్రమే కార్యం చేయబోతున్నావు. నీ కృప ద్వారా ఎన్నో కార్యాలు ఆశిస్తున్నావు. ఈరోజు సంఘముతో వాక్యముతో మీరు మాట్లాడినట్లుగా ఆయన మనందరూ పలకరించేవాడుగా ఉన్నాడు. మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. దైవజనుడు నుండి ఏ వాక్యం మనం బలపరచాలనుకుంటున్నాడు ఆ వాక్యంతో మనతో మాట్లాడినట్లుగా, ఆయన కృపతో మాట్లాడినట్లుగా, మన బలహీనమే గత జీవితం ఎందుకు పనికిరాని జీవితమే మనల్ని పనికొచ్చే పాత్రగా వాడుకుంటున్నాడు. మన పనికొచ్చే వారం మనం ఉన్నాం. ఆయన సన్నిధిలో పనికి వచ్చే వారం ఉండాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని బాగు చేస్తానంటున్నాడు, స్థిరపరుస్తానంటున్నాడు, మహిమ కార్యాలు చూస్తామంటున్నాడు. నువ్వు తలంచలేని కార్యాలు, ఆయన తలంచిన కార్యములు, నూతన అభిషేకంతో నూతన కార్యాలు చూడబోతున్నావు. ఏ కార్యాలు ఆగిపోయినా మనం అనుకుంటున్నామో ఆ కార్యాలు దేవుడు చేసి చూపించడానికి ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. సునీత గారు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థిస్తుండగా మనందరం కూడా ఏకీభవిద్దామండి. శ్రాంతి దినం వరకు నీ రెక్కల చాటున కాచిన దేవానికి కొందనాలయ్యా. ఇదిగో దేవా, నీ పాదం చెందుకు వచ్చిన బిడ్డలందరినీ దీవించింది తండ్రి ప్రభా. ఎవరైతే రాలేకపోయారో తండ్రి ప్రభా, వారు సమయానికి రావడానికి నీ కృప దయచేయండి తండ్రి ప్రభా. నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నావు తండ్రి. నీ పాదముల చెందుకు వచ్చిన బిడ్డలందరినీ దీవించింది తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పెట్టుకుడు ఉంటారు వారి మధ్య నేనుంటానని సెలవిచ్చిన దేవా, మా మధ్య మీరున్నారని నమ్ముచున్నామయ్యా తండ్రి. నీ సన్నిధిలో ఒక దినము గడపటం ఏ దినమును కంటే శ్రేష్టమన్నావు తండ్రి. ఈ శ్రేష్ఠ సమయానికి ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా. ఈ లోకములో ఎంతకాలం జీవించినప్పటికీ లోకమైతే శాశ్వతం కాదయ్యా. లోకములో తండ్రి ప్రభా
అయా భయంకరమైన అపాయకరమైన దుర్దినాల్లో ఉన్నామయ్యా తండ్రి ప్రభా. రేపేమి సంభవించినా మాకేమీ తెలియదు కానీ సమస్తము చేయగల దేవుడు దేవా, సమస్తము చూచుచున్న దేవుడు తండ్రి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు దేవా. మానవులందరూ తండ్రి ప్రభా పాపంలో పడి ఉన్నారయ్యా తండ్రి ప్రభా. చెడు తలంపులు, చెడు ఆలోచనలతో నిండి ఉన్న హృదయాలను మార్చలు తండ్రి ప్రభా. హృదయాంతరం మెరిగిన దేవానికి వందనాలయ్యా, రహస్యములు ఎరిగిన దేవానికి వందనాలయ్యా తండ్రి. ప్రతి ఒక్క మానవ హృదయాన్ని తండ్రి ప్రభా అయా గ్రహించును తండ్రి ప్రభా. చెడు తలంపులు, చెడు ఆలోచనలతో నిండిన హృదయాలను మార్చును తండ్రి ప్రభా. ఇదిగో దేవా, మీ దగ్గరమైన రక్షణ బట్టి వందనాలయ్యా. అయ్యా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన అలాగ తప్పించుకుందాం అంటున్నావు తండ్రి ప్రభా. రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి తండ్రి ప్రభా. ఇదిగో దేవా, రక్షణ పొందుకోవద్దండి ఇంకా లోకాశలో జీవించుచున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి ప్రభా. అయా, మీ జనుల మధ్య నీ నామాన్ని అవమానపరుస్తున్నారు దేవా. ఆ బిడ్డలు తండ్రి ప్రభా రక్షణ పొందిన వారి ఇప్పటికైనా తండ్రి ప్రభా వారి మనసును పొందుకుని తండ్రి ప్రభా అయా మీ సన్నిధిలో తండ్రి ప్రభా అయా పశ్చాత్తాపం కలిగిన ధ్యానం దయచేయండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా సండే స్కూల్కి వచ్చిన బిడ్డలు దీవించింది తండ్రి, ఆశీర్వదించింది తండ్రి ప్రభా. చిన్నతనం నుంచి పాదముల నుంచి తిరిగి తండ్రి ప్రభా అయా తండ్రి మంచి జ్ఞానం కలిగి తండ్రి ప్రభా అయా నీ వాక్యానుసారంగా జీవించేటప్పుడు జ్ఞాపకం చేసుకోలేయా. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోలేయా తండ్రి. చదువుచునిగా జ్ఞానమును దయచేయండి తండ్రి ప్రభా. అయా బిడ్డలు కాలేజీకి వెళ్ళి చిన్నగా వచ్చి చిన్నగా నాకు పొక్కుల్లో తోడుగా ఉండండి తండ్రి ప్రభా. అయా శాతాలైతే భూమి మీద ఇటు అటు తిరిగి ఆడొచ్చి ఎవరిని మృంగుదలని ఎదురు చూస్తున్నారయ్యా. ఎవరి బిడ్డలైతే ఎంతో మంది తండ్రి పాప బంధకాల చేత బంధింపబడి ఉన్నారయ్యా తండ్రి ప్రభా. శాతాన సంఖ్యల చేత బంధింపబడి ఉన్నారయ్యా తండ్రి ప్రభా. అయా లోకాశలో పడిపోయి ఉన్నారయ్యా తండ్రి ప్రభా. ప్రతి ఎవరి బిడ్డలు తండ్రి ప్రభా విడుదల చేయండి తండ్రి ప్రభా. అయా నీవు విడుదల చేయలేకపోతే తండ్రి ప్రభా శాతానుడు వాడైతే తండ్రి ప్రభా నరకంలో పడవేస్తాడు దేవా. ప్రతి ఎవరి బిడ్డలు తండ్రి ప్రభా ఒక్కసారి తన జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా. అయ్యా మన కాలంలోనే నరకం ప్రాణమైతే ఎంతో మేలంటున్నావు తండ్రి ప్రభా. ఎవరి కాలంలోనే తండ్రి ప్రభా తను చేస్తున్న తండ్రి ప్రభా పాపమును ఒప్పుకొని మారి మనస్సులో పొంది తండ్రి ప్రభా నీ సాక్షిగా జీవించే భాగ్యమును దయచేయండి తండ్రి ప్రభా. అయా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే ఆ తండ్రి కుటుంబంలోని తండ్రి ప్రభా శాంతి లేదు, సమాధానం లేదయ్యా. ఏదో సమస్యలతో అనారోగ్యములతో తండ్రి ప్రభా బాధపడుచున్నారయ్యా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే ఆ తండ్రి మా గ్రామాన్ని దర్శించండి తండ్రి ప్రభా. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే ఆ తండ్రి ప్రభా. ఎవరికి అవసరతలు తీర్చింది తండ్రి ప్రభా. గ్రామానికి క్షేమాభివృద్ధిని కలిగి వచ్చేది తండ్రి ప్రభా. ఇదిగో దేవా దూర ప్రాంతంలో దూర దేశంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయా తండ్రి. వారికి నీ గాడిపై నష్టం తోడుగా ఉంచిన దేవానికి వందనాలయ్యా తండ్రి. ఇదిగో దేవా నీ చిన్న తండ్రి ప్రభా సంఘాన్ని దీవించిన తండ్రి ప్రభా. అయా సంఘానికి తండ్రి ప్రభా క్షమాభివృద్ధిని కలిగింపచేయండి తండ్రి ప్రభా. సంఘమంతా ఐక్యత కలిగి తండ్రి ప్రభా ప్రతి విషయంలో తండ్రి ప్రభా సహోదరులందరూ ఐక్యత కలిగి జీవించే భాగ్యమును దయచేయండి తండ్రి ప్రభా. ప్రతి కుటుంబాన్ని తండ్రి ప్రభా బిడ్డలను తండ్రి యజమానులను తండ్రి దీవించి ఆశీర్వదించింది తండ్రి ప్రభా. అలాగే తండ్రి దైవ సేవ కుటుంబాన్ని దీవించింది తండ్రి, ఆశీర్వదించింది తండ్రి. చెన్నయ్య గారు చిన్నమ్మ గారు తండ్రి ప్రభా ఇచ్చిన బిడ్డను బట్టి నీకు వందనాలయ్యా తండ్రి ప్రభా. తల్లికి బిడ్డకున్న చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. సారోని జ్ఞాపకం చేసుకుని ఆ పెద్దమ్మ గారికి చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. నీ యశయాని సేవ పరిచర్యలో తండ్రి ప్రభా దేవ సేవకులు నీ గాయపనస్తం తోడుగా ఉంచండి తండ్రి ప్రభా. సంఘాన్ని మరింత బలపరచడానికి తగిన జ్ఞానముతో నింపి తండ్రి ప్రభా. సంఘాన్ని వాక్యము చేత పోషించింది దేవానికి వందనాలయ్యా. ఇంతవరకు పాటలు స్తుతులు ఆరాధనలో మా మనుషులని దేవానికి వందనాలయ్యా తండ్రి ప్రభా. తండ్రి వాక్య సమయానికి వచ్చినాం తండ్రి ప్రభా. ఏ హృదయానికి ఏ వాక్యం అయితే సిద్ధపరచవు దేవా మాతో మాట్లాడండి తండ్రి ప్రభా. నీ వాక్యం అయితే తండ్రి మమ్మల్ని బ్రతికిస్తుంది తండ్రి ప్రభా. ఏ బిడ్డలైతే తండ్రి హృదయాల్లో కృంగి ఉన్నారో తండ్రి ప్రభా నీ వాక్యం వచ్చేది తండ్రి కృంగిన వారిని లేవనెత్తిన దేవా. అయ్యా తండ్రి ఒక్కసారి తండ్రి జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రభా. వాక్యమైన దేవా మా అందరూ హృదయాల్లో తండ్రి ప్రభా. అయ్యా మేము విన్న వాక్యం మా హృదయం అనే పలక మీద రాసుకుని తండ్రి ప్రభా ఈ వాక్యానుసారంగా జీవించే వాక్యం దయచేయమని చిన్న ప్రార్థన కొద్ది ప్రార్థన ఇది ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సంబంధించిన మీ తండ్రి గారికి వందనాలు. పూర్వజన సంఘ సహోదరులందరికీ వందనాలు. 2 సమయాల గ్రంథం 9వ సమయంలో 9వ అధ్యాయము ఆఖరి వరకు చదువుకున్నాము. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలగాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు
సెబాయును ఒకడుండగా వారు అతనిని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు, సెబావు నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడనైనా నేను సెబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నీ ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములలో ఎవరైనా ఒకడు శేషించి ఉన్నాడని అతని అడగగా, శివ యోనాతానునకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా, శివ సిద్ధరించుము, అతడు లోదేబారులో అమ్మోనీయుల కుమారులకు యాకీని ఎంతో ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీల కుమారులకు మాకీరు ఇంటి నుండి అతని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మోషబోతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడినైనా నేను నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనం చేయదువని సెలవీయక అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నువ్వు దయ చూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన షుబాను పిలువనంపి సౌలుకును అతి కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికే నేను అప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనముకైనే ఆహారము కలిగినట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయనని సెలవిచ్చెను. ఈ షుబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులుండిరి. నా ఏలిన వాడకు రాజు తన దాసునికి ఇచ్చిన యాజ్ఞ అంతటి చెప్పిన నీ దాసులనైనా నేను చేసేదనని షీబ రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజు కుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయుచుండెను. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను. వారి పేరు మీకా. మరియు షిబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండేవి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను. అతని కాళ్ళు రెండుకుంటువి. ఒక పాట పాడుకుంటామండి. మధ్యలో సుజీ గారు పాట పాడండి. Thank you.
దేవునికి స్తోత్రాలండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ నెలలో ఎన్నో ఆదివారం అండి? ఒకటేనా? ఎన్ని ఆదివారం అమ్మా? 3 ఆదివారం. అంటే ఈ ఆదివారం తోటి నెలలో ఇక్కడ ఉందా? 25. అంటే 3 వారాల్లోకి అప్పుడు దేవుడు వాళ్ళందరినీ నడిపించారు. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. సమయంలో అంశాలు రాసుకోకండి, రాజధాని రాయకండి. నేను చెప్పింది రాసుకోండి. అంశం ఏంటంటే శాబా దేశపు రాణి దేవుని మాటలు వినడానికి ఆసక్తి చూపింది. శాబా దేశపు రాణి దేవుని మాటలు వినడానికి ఆసక్తి చూపించింది. కొన్ని మాటలు విందాం. ఆమెతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. వారు ఎంత సమయాలు వెచ్చించారో, ఈనాటి మనము క్రైస్తవ విశ్వాసములుగా ఉండి మనము కూడా ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామో దీన్ని బట్టి మనము కూడా తెలుసుకోవాలి. ఇంకా మనము నేర్చుకునే వారిగా ఉండాలి. చూడండి, వాక్యం చూపిస్తాను. 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు చదవండి. ఒక్కరి చదవండి. శాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోసిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను. రాజునకు మరుగైన దేనియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటిని భావము చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, ఎంతవరకు పాటల యందు, ఆరాధన యందు, వాక్య పఠనమందు నీ కృప, నీ సన్నిధి మాకు నడిపించినందుకు నీ సహాయముతో ఆదరించారు. చదవనికి లేఖనాల్లోంచి ఇంకా అనేకమైనటువంటి విషయాలు మాకు తెలియజేయమని, మాకును వింటున్న నీ బిడలకును అందరూ కూడా అర్థం చేసుకుని మీ సహాయముతో మేము వెంబడించడానికి కృప చూపించమని. నీ వాక్యం ఎంతో అమూల్యమైనది. ఎందుకంటే అది వెండి బంగారముల కంటే కోరదగినది. అలాంటి వాక్యాన్ని మా ముందు పెట్టించినందుకు, ఈ వాక్యాన్ని చేత పట్టుకొని ప్రకటిస్తూ ఉంటుండగా మీ పరలోక సంబంధమైన జ్ఞానమును మాలో ఉంచి ఈ జ్ఞానమును అందరికీ నేర్పించమని
అడిగి వేడుకొనిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా రెండు చేతులు పైకి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. మంచిదండి. దేవుని నామాన్ని బట్టి ఎంతవరకు ఆయన కృపా సింహాసనం మీద మనందరినీ కూడా నడిపించిన గొప్ప దేవునికి మనం ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాత్రి కొంతమంది రాలేదు, ఇళ్ళకాడే ఉండి తోటకాడ. కొంతమంది రాత్రి బాగానే వచ్చారు ప్రజలు. అలాగే ప్రతి కూటమికాడ కూడా వస్తే దేవునికి ఎంతో మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. భోజనాలు పెడితేనే కాదు, భోజనాలు పెట్టకపోయినా అందరూ రావాలి, అందరూ కనపరచబడాలి. రాత్రి చూడండి, సిద్ధయ్య ఇంటి కదా ఎంత నిండుగా ఉందో, అలాగే ప్రతి కూటం పెట్టుకున్న ప్రతి ఇంటి దగ్గర కూడా అలాగే నిండుగా ఉన్నట్లయితే మనకి ఆనందమే, దేవుడు కూడా ఆనందమే. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మైకి స్వరం కనబడుతుందండి అందరికీ. వెనకాల అలుగు కూర్చున్న వారికి వినపడతలేదండి? సరే, వాక్యంలోకి వెళ్దామని కళ్ళు తిరగండి. ఎవరు మాట్లాడుకోవద్దు. వాక్యాన్ని సరి చూసుకోండి. వాక్యాన్ని మనం ఎంత సరి చూసుకుంటే అంత జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. చూడండి, ఇక్కడ శతపణిక వాక్యములో మనకి ఏ స్త్రీ కనబడుతుంది? శాబా దేశపు రాణి. ఈ రాణి సామాన్యమైనటువంటి స్త్రీ కాదు. ఈ స్త్రీ ఒక ఉన్నతమైనటువంటి అనేకమైన రాజ్యాలకు పరిపాలన చేస్తున్నటువంటి గొప్ప రాణి అన్నమాట. అయితే యెరూషలేము గురించి, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల గురించి, యెరూషలేములో ఉన్నటువంటి దేవుడి గురించి, యెరూషలేములో ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి దేవుని చిత్తాన్ని బట్టి సొలొమోను గురించి ఆయన చెప్పిన ప్రతి మాట గురించి కూడా ఆమె దేశములో విన్నదట. ఎక్కడ ఉందండి? అంటే సొలొమోను చేసినటువంటి కీర్తి ఆ దేశమంతా, చుట్టుపట్ల దేశాలన్నీ కూడా ఎంతగానో మారుమోగుతా ఉంది. యెరూషలేములో సొలొమోను రోజు పరిపాలన చేస్తున్నాడట. ఆయన చేసినటువంటి పరిపాలన ప్రజలు చాలా ఉన్నతమైన వారుగా ఉన్నారట. ఆయన దేవుణ్ణి గణపరుస్తున్నారట. ప్రజలందరినీ కూడా మంచి మార్గంలో నడిపిస్తున్నారట అని చెప్పని ఆయన గొప్ప జ్ఞానం కలిగిన రాజు. మన రాజుల్లో కానీ, వెనక తరంలో కానీ, ముందు తరాల్లో కూడా లేని రాజు పరిపాలన చేస్తున్నాడంటే అని ఒక వార్త వెళ్ళిపోయింది. ఈ వార్త విని ఆమెలో ఒక ఆసక్తి పుట్టింది. ఎప్పుడు వెళ్ళాలి ఆ రాజు దగ్గరికి, ఆ రాజు నోట పెట్టినటువంటి దేవుని మాట ఎప్పుడు వినాలి అనేది ఒక ఆసక్తి ఆమెలో మొలకెత్తినప్పుడు ఆమె ఒక సమయాన్ని కేటాయించుకుంది. ఆ సమయంలో ఆమెతో పాటు కొంతమందిని కూడా సిద్ధపరచుకుంది. అందరినీ కూడా ఒక రోజున మన యెరూషలేము వెళ్దాం, సొలొమోన్ని దర్శిద్దాం, ఆయన చెప్పినటువంటి దేవుని యొక్క నీతి మాటలు మనం విందాం అని ఒక ఆసక్తి ఎప్పుడైతే పుట్టిందో ఆమె ప్రయాణం కొనసాగిస్తూ ఉంది. స్తోత్రం చెప్దామండి. ఈ స్త్రీ ఎవరంటే ఒక అన్యరాలు, భక్తురాలు కాదు, దేవుని భక్తురాలు కాదు, ఒక అన్య స్త్రీ. అయినా కానీ సృష్టికర్త అయిన దేవుని మాట వినడానికి ఆమెకి ఏం కలిగిందంటే ఆసక్తి కలిగింది. మనసును నిలుపుకుంది. ఆ దేవుని మాట వింటే మనకి అంటే మనం చూడలేదు కానీ ఆ రాజుని, కానీ ఆయన చెప్పిన మాటలు మా దేశానికి వచ్చినాయి కనుక ఆ విన్న మాటలు వింటేనే, ఆ వార్త వింటేనే నాకు ఆనందం కలిగింది.
స్వయంగా ప్రయాణం చేసి ఆయన పాదాల మీద కూర్చొని చెప్పిన మాటలు వింటే ఇంకా ఎంత ఆనందం కలుగుతుంది చెప్పిన ఒక ఆసక్తి ఆమెలో కలిగింది. దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. అంచేతే మనము దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే దేవుడు మీ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి వాక్యము ఏ ఆదివారము ఏ సందేశాన్ని సిద్ధపరిచారో అది మీకు తెలియదు. దైవజనం ద్వారా మేము కనిపెట్టి ప్రార్థించినప్పుడు ఆ సందేశాన్ని దేవుడు ఇస్తాడు గనక ఈ వారం ఏ వాక్యం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడో అని సిద్ధపడి ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుని మీరు మందిరానికి వచ్చినట్లయితే అప్పుడు మీకు అవసరమైన మాటలు, అవసరమైనటువంటి సమయం, దేవుడి పరలోకమునికి దర్శన రూపాలు అన్నీ కూడా క్షణములో నీ హృదయానికి ఏమైతే అవసరమై ఉందో ఆ సందేశాన్ని దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. స్తోత్రం చెప్తాము. ఈవేళ కొంతమంది రాలేదనుకోండి, వచ్చే వారం అడిగండి వాళ్ళని గత వారం ఏ వాక్యం చెప్పారు అని చెప్పగలరా? చెప్పండి. అయితే ఆ సమయాన్ని ఏం చేస్తున్నాము? దొంగలిస్తున్నాం కనుక మళ్ళీ పోయిన సమయం మళ్ళా తిరిగి మనకి రాదు. కానీ స్త్రీ చేసినటువంటి ఆ ప్రయాణం, పనివారు ఆమె తెచ్చినటువంటి గంధవర్గాలు, రత్నాలు, బంగారం ఇవన్నీ ఆమె కలిగిన దాంట్లో ఒక ఉన్నతమైన కానుకను సొలొమోను దగ్గరికి తీసుకుని వచ్చింది. అంటే మనం యెరూషలేము వెళ్తున్నాం కనుక ఆయన మహా గొప్ప రాజు, దేవుని చేత నియమించబడిన వాడు, సృష్టికర్త చేత ఏర్పాటైన వాడు. ఆ రాజు దగ్గరికి మనం వెళ్తున్నాం కనుక రాజు దగ్గరికి వెళ్ళినా ఒక్కటే, ఆయన దేవుడు నియమించినటువంటి ఆ దేవుని చెంతకు వెళ్ళినా కూడా ఒక్కటే కనుక మన పనివారముతో వెళదాము, ఒట్టిగా వెళ్ళకూడదు అని ఆమె ఏం చేసిందంటే ఆమె కలిగిన దాంట్లో కొన్ని విలువైనటువంటి వస్తువులను తీసుకుని బయలుదేరింది. ఎక్కడికి బయలుదేరితే అవసరం? యెరూషలేము పట్టణానికి బయలుదేరింది. అయితే శాబా దేశానికి యెరూషలేము పట్టణానికి 1600 మైళ్ళు దూరం. 1600 మైళ్ళు దూరం అంటే కాదు, ఇంచుమించు మనకి ఇక్కడికి బెంగుళూరు అంత దూరం అన్నమాట. బెంగుళూరు అంత దూరం. ఇంకా పై మాట, ఇంకా ఆ బెంగళూరే కాకుండా ఇంకా పైగా ఉన్న పట్టణాలు ఇంకా కొన్ని 100 కిలోమీటర్లు ఉంటాయి. వాటి దగ్గరగా ప్రయాణం చేశాం. ఓడల మీద ప్రయాణం కాదు, బస్సుల మీద ప్రయాణం కాదు, లేదా మోటార్ బైకుల మీద ప్రయాణం కాదు. వారు చేసిన ప్రయాణము ఒంటెల మీద ప్రయాణం చేసింది, నడక. అంచేత వారు తీసుకువచ్చినటువంటి ఈ 1600 మైళ్ళలో ప్రయాణం చేశారు. మరి అక్కడ మధ్యలో వారికి వంటలు చేసుకోవాలి కదా. రాణి కంటే మరి ఎలా ఉంటుంది వాద? ఆ వాదాలో ఉన్న రాణి గారికి మంత్రులు ఉంటారు, సైన్యాధిపతులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ వంటలు చేయాలంటే కాదు, ఇంచుమించుగా ఆమెతో పాటు బయలుదేరినటువంటి ఎంతమంది అంటే 2400 మంది బయలుదేరారటండి. ఆ రాణితో పాటు 2400 మంది బయలుదేరారట. అంటే మధ్యలో మళ్ళా వాళ్ళకి ఆహారం తయారు చేయడం కొంతమంది వంట చేసేవారు, అలాగే ఆవిడికి సెక్యూరిటీగా ఉండేవారు. ఇలాగా ఈ 2400 మంది కూడా ఆమె వెంటను బయలుదేరుతూ వస్తున్నారు.
అయితే దేవుని యొక్క కృపను బట్టి ఈ రాణి గారు సొలొమోను దగ్గరికి వచ్చి దేవుడిచ్చినటువంటి జ్ఞాన వాక్యములను వింటుంది. అంచేది ఇక్కడ అంటాడు కదా ఆయన. చూడండి, ఆమె ఏం తెచ్చిందంటే 2వ వచనంలో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోసిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడుతుంది. సొలొమోనుకి వేసిన ప్రశ్నలు చెప్పలేడేమో చెప్పనుకుని కొన్ని ప్రశ్నలు కూడా ఆమె వేస్తా ఉంది. కానీ ఆమె వేసిన ప్రతి ప్రశ్న కూడా ఈయన రాజు గారు సమాధానం చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు రాజుతో మాట చెప్పేసి ఆల్రెడీ ఇచ్చాడంటే, నీవు జ్ఞానమును అడిగావు గనక జ్ఞానముతో పాటు సకల ఐశ్వర్యములు కూడా నీకు ఇస్తున్నాను. కానీ నీ శత్రువుల యొక్క ప్రాణాలను అడగలేదు, లేక శత్రువుల యొక్క సరిహద్దులను అడగలేదు కనుక నేను నీకు ఇచ్చిన జ్ఞానము కానీ, నీకు ఇచ్చిన ఐశ్వర్యము కానీ, నీ వెనకట తరములో ఉన్న రాజులు కానీ, నీ ముందు తరాల్లో ఉన్న రాజులు కానీ ఎవ్వరికి కూడా లేదని చెప్పన్నాడు. అంటే అన్ని తరాలకు అందరిలోని కూడా రాజుని హెచ్చించాడు. కానీ బాగానే హెచ్చించాడు దేవుడు. ఆ హెచ్చించాడు, ధనములో హెచ్చించాడు, జ్ఞానములో హెచ్చించాడు. నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకోలేకపోయాడు. ఈనాడు కూడా అంతే. మన స్థితిగతులు ఎలాగ వచ్చామో, మనం ఏ స్థితిలోంచి వచ్చామో, దేవుడు మనలను ఏ స్థితిలో నిలబెట్టాడో దాన్ని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారే గొప్ప ధన్యులు. లేకపోతే మనం ఏదో స్థితిలోంచి వచ్చి, లేని స్థితిలోంచి వచ్చి, లేక మనం ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టాడంటే ఏమాత్రం కూడా మనలోనికి చిన్నపాటి గర్వమని మనసు కూడా రాకూడదు. అది హెచ్చించింది ఎవరు? ఇచ్చింది ఎవరు? దేవుడే గనక దేవుణ్ణి గణపరుస్తూ ముందుకు కొనసాగించాలి. కానీ నాకెంత ఉంది, నాకంత ఉంది అని చెప్పి ఏమాత్రం కూడా గర్వించకూడదు. అందుకనే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు అని చెప్పాడు. అందుకని ఈ యొక్క రాణి ఆమెకి ఎన్ని కోట్లాస్తున్నప్పుడు కూడా తగ్గించుకుని దేవుని పాదాలు చెంతకు వచ్చాడు. ఈ రాణికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, చూడండి 4వ వచనం, శాబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపసారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నె నందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసి ఆశ్చర్యపడిందంట. దేవుని స్తోత్రం చెప్తామండి. ఏం పడిందండి? ఆశ్చర్యపడింది. ఎందుకంటే నా దేశంలో ఇలాంటివి లేవు. కానీ దేశంలో ఈ రాజు ఇంటి దగ్గర బల్ల మీద భోజనం చేయడం ఏర్పాట్లే కానీ, బలులే కానీ, అవన్నీ కూడా చూసి ఏమైపోయిందంటే ఆశ్చర్యపడింది. దేవుని సన్నిధికి వచ్చిన స్త్రీలైనా పురుషులైనా ఎవరైనప్పుడు కూడా ఒకప్పుడు ఉద్యోగము లేదు, ఒకప్పుడు ఏమీ లేదు, ఒకప్పుడు ఉప్పు కారం వేసి తినేవాళ్ళం. ఎప్పుడైతే సమృద్ధిగా దేవుడు మనకిచ్చాడు. కానీ ఎప్పుడైతే లేని స్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి వెనక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మన జీవితాలు పరిశీలన చేసుకుంటే ఏనాడు ఎలాగున్నామో, దేవుడు ఎలా హెచ్చించాడో, అప్పుడు ఎలాగున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని భక్తిలో ముందుకి విశ్వాసముతో కొనసాగిన వారి గొప్ప భాగ్యవంతులు, ధన్యులు. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. అంచేత యొక్క ఈ శాబా దేశపు రాణి ఆశ్చర్యపడింది. అలాగే దేవుడు కూడా మనలను ఒక స్థితి నుండి మరొక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళినప్పుడు
సమాజము కూడా ఆశ్చర్యపడుతూనే ఉంటుంది. ఒకప్పుడు ఎలా ఉండేవాడు, సిరిపోని బట్టలు వేసుకునేవాడు, తిన్నాక ఏముండేది కాదు, ఇల్లు ఉండేది కాదు, ఎలా పడితే అలా ఉండేవాడు. అలాంటి వాడు మార్పు వచ్చి ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు అనుకో, అలాంటి వ్యక్తిని చూసి సమాజము కూడా ఆశ్చర్యపడుతుంది. అది ఎవరు చేసిన పని? దేవుడు చేసినటువంటి గొప్ప భాగ్యం. అంచేత మనలను ఎలాగా, ఎవరిని, ఎక్కడ హెచ్చిస్తాడో మనకు తెలియదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదువుకున్న పిల్లలందరినీ కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నడిపించడానికి దేవుని చిత్తాన్ని మనం అంగీకరించాలి. నేను బోలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాను, నా పిల్లలకు ఇంకా ఏమీ రాలేదు అని చింత పడగక్కర్లేదు. ఎందుకంటే సమయాన్ని బట్టి, సమయాలు కాలాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. అంచేత మనం ఏ చింత పడకుండా దేవుని మందిరానికి చూడమే 1600 మైళ్ళ దూరం ప్రయాణం చేసి దేవుని మాటలు వినడానికి వచ్చింది. మనం ఏం చేస్తాం? పక్కింటి ఒక ఈదులో కోటం పెడితే పక్కింట్లోంచి కూడా రాలేం. ఇంకా డొమ్మ వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పాటలకి అయ్యేకి వెళ్దామని కొంతమంది, పాటలు అయిపోయి ఆరాధన ఉంటుంది, ఆరాధన అయిపోయి వెళ్దాం కొంతమంది. అలాగే మళ్ళా ఆరాధన అయిపోయాక వాక్యం అయిపోతేమో, పోలే లాస్ట్లో కానీ బాగోదేమో, ఆ వెనకాల చివరిలో ఎక్కడో కూర్చొని వచ్చేద్దాం అని చెప్పి కొంతమంది ఉంటారు. చివరికి మనకేం కలుగుతుందంటే, ఆ స్త్రీని బట్టి మనం ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే ఆసక్తి చూపించాలి. ఆసక్తి ఎప్పుడైతే మనం చూపిస్తామో అప్పుడు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనలోనే కలిగిస్తాం. అలాంటి విశ్వాసాన్ని మనకు కావాలని ఒక కన్య స్త్రీ దేవుని విలువైన మాటలు వినడానికి ఎన్ని వందలు ప్రయాణం చేసిందమ్మా? 1600 మైళ్ళు ప్రయాణం చేసింది. ఒక సామెత ఉంది, లోక సామెత. ఆ సామెత ఏంటంటే, పొయ్యికాడు ఆకమడి. విన్నారది? విన్నారన్నమాట. అంటే పొయ్యికాడు ఆకమడి అంటే పొయ్యి ఆకమడి ఎక్కడ ఉంటుందో పొయ్యి అక్కడే పెట్టుకోవాలి. పొయ్యి ఎక్కడ ఉంటుందో ఆకమడి అక్కడే వేసుకోవాలి పక్కనే, అంటే అందుబాటులో. ఆ సామెత ఇప్పుడు నెరవేరుస్తూ ఉంది. పెద్దలు ఎప్పుడో పెట్టారు అది, కానీ ఇప్పుడు కూడా నెరవేరుస్తూ ఉంది. అంటే మనకి మందిరము అందుబాటులో ఉండాలి, దూరం వెళ్ళక్కర్లేదు. అంటే ఇలా వంట చేసుకుని ఆ మందిరంలోకి వెళ్ళి కూర్చోవాలి. మరి ఎంత సమయం ఉంటుంది అక్కడికి? 3 నిమిషాలు కూడా పట్టదు, లేక 5 నిమిషాలు కూడా పట్టదు. కానీ స్త్రీ 1600 మైళ్ళ దూరము ప్రయాణం చేసింది. ఎవరి కోసం? దేవుని యొక్క మాటలు వినడానికి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ రాజును, ఆ రాజుకి ఇచ్చిన జ్ఞాన మాటలు వినడానికి ఆమె వెళ్ళటానికి, ఆ దేశంలో వినిపించిన వార్త ఇది నిజమా కాదా స్వయంగా వచ్చి మనం చూడాలని చెప్పి ఒక ఆసక్తి కలిగింది. ఎంత గొప్ప స్త్రీ చెప్పండి! ఎంత గొప్ప ఆలోచన కలిగిన స్త్రీ! దేవుని మాటల మీద ఆసక్తి కలిగిన ఒక స్త్రీకి, అన్య స్త్రీ మళ్ళీ ఆమె భక్తురాలు కాదు. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, 6-9 చదవండి. రాజుతో ఎట్లా నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే అని ఒప్పుకుందలేదు. అక్కడ ఏమో వాక్యం చూస్తున్నారా? ఏమవుతుంది? వాక్యం చూస్తున్నారా? చూసుకోండి. రాజుతో ఏం చెప్తుంది అక్కడ? నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట అబద్ధమందా? నిజమే చెప్పింది. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని.
ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ వాక్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములు అనుసరించి రాజ్య కార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనేను. ఒక మాట చెప్తున్న మంచి మాట. నీ జనులు భాగ్యవంతులు, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ఇప్పుడు మీరు అందరూ భాగ్యవంతులా, లేక ఎందుకు పనికి రాకుండా ఉండేవాళ్ళని చెప్పి అనుకుంటున్నారా? ఎందుకు భాగ్యవంతులు అనుకుంటున్నారు? ఆ దేవుని మాటలు, దైవజనులు పెట్టినటువంటి మాటలు మీరు వింటున్నారు గనక ఆ శ్రేష్టమైన మాట ఎవరైతే వింటారో వారందరూ కూడా భాగ్యవంతులే. భాగ్యవంతులు అంటే కోట్లాది రూపాయలు ఆస్తి అక్కర్లేదు మనకి. కోట్ల కంటే విలువైన మాట దేవుని మాట. ఆ మాటకి విలువిస్తే, ఆ మాటకి వింటే, ఆ మాటకి లోబడితే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం గైకొంటే మనం భాగ్యవంతులు. ఎందుకంటే దేవుడు మనకి ఈనాడు నేర్పించినటువంటి సత్యం ఏంటంటే దేవుని ఎదుట కూర్చుండి దేవుని మాటలు వినడానికి మందిరానికి రావాలి. ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటారు, నేను మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నా గుండెల్లో దేవుడు ఉన్నాడంట. అందరి గుండెల్లో దేవుడు ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు, అందరికి ఆహారం ఇస్తున్నాడు. కానీ ఎందుకు రావాలి? దేవుని యొక్క మాట వినాలి. ఇంకా అనేక మాటలతో కూడా దేవుడు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాడు, ఒకే మాటతో కాదు. పిల్లల్ని చదివించకండి, ఇంటికాడ కూర్చోబెట్టి ఇంటికాడ మీరే చెప్పండి, ఎలా ఉంటుంది? వాళ్ళ ప్రయోజనకర్తలు అవుతారా? అవ్వరు. లేకపోతే ఒక్కసారి ఫస్ట్ క్లాస్ నుంచి పంపించకుండా ఒక్కసారి 10th క్లాస్ పంపించాను. వాళ్ళని మరి మిగతా క్లాసులు ఏమైనా నేర్చుకోగలరా? అంచేత ప్రతి ఒక్కరు కూడా విద్య రావాలంటే బడికి వెళ్ళాలి, భక్తి రావాలంటే దేవుని గుడికి రావాలి. స్తోత్రం చెప్తాము. ఈ కాలక్షేపానికి కాదు, దేవుడు భక్తి చేసి చేయవలసింది మనము మన విశ్వాసాన్ని, మన రక్షణ, ఆ విలువైన మాటలు మనం ఎప్పుడైతే కనిపెట్టుకుంటామో నీ మాటలు వింటున్న నీ ప్రజలు భాగ్యవంతులు అంటున్నాడు. తర్వాత నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుస్తుంటే నీ సేవకులు భాగ్యవంతులే. అంటే ఆయన దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో ఆయన పరివారముతో పాటు ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఆయన మాట వింటున్నారు కనుక వారందరూ కూడా భాగ్యవంతులని చెప్పి ఒక శుభవచనము పలుకుతుంది. దేవుని స్తోత్రం చెప్తామని. తర్వాత ఇంకో మాట చెప్తుంది, చూడండి 9వ వచనంలో మాట ఏంటంటే, చూడండి, ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అంట. అన్యురాలు నోట మీద ఏం పెట్టాడు దేవుడు? స్తోత్రం అనే మాట పెట్టాడు. ఆమె కూడా స్తోత్రం చెప్తాను, దేవుని మహింపరుస్తుంది, దేవుని ఆనందపరుస్తూ ఉంది. అంచేత ఈ సమయంలో ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడిని యెహోవాకు స్తోత్రము కలుగును గాక.
యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను చెప్తుంది. ఈ జ్ఞానము నీది కాదు, లేక ఈ యొక్క గొప్పతనము నీది కాదు. ఇన్ని వేల మందిని ప్రక్కన కూర్చొని భోజనం చేస్తున్నారంటే ఆ ధన్యత నీది కాదు. నిన్ను ఏర్పాటు చేసుకుని నిన్ను ప్రేమించి తన రాజ్య పరిపాలన కొరకు నిన్ను ఏర్పాటు చేసుకుని నీ దేవుడని ఇవ్వబోదే గొప్పతనం అని ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మహిమపరుస్తాం. మరి ఈనాడు మనము యేసుక్రీస్తు వారు నమ్ముకొని మనకున్న దాంట్లోని ఎంతమంది మనము దేవుని ఆరాధిస్తున్నాం. లేదని చింతపడక్కర్లేదు, ఉన్నదని గర్వించక్కర్లేదు, లేదని కురిగిపోవద్దు, ఉన్నదని పొంగిపోవద్దు. ఇంచేదంటే దేవుడు ఎవరికి ఇచ్చింది వారికి ఇస్తాడు కనుక ఆ స్థాయిలో ఉండే దేవుణ్ణి మనము మహిమపరచుకుంటే సమయాన్ని బట్టి హెచ్చిస్తూ ఉంటాడు. ఆ సమయం గురించి మనం అందరూ కూడా విశ్వాసంతో ఎదురు చూసేవారుగా ఉండాలి. స్తోత్రం చెప్తారు. అంతేగాని నాకేమీ లేదు, నేనేమి చేయలేకపోతున్నాను, నా ఎదుటి వాడే నాకంటే వెనకాల వచ్చిన వాడే ఎచ్చులో ఉంటున్నాడని చెప్పని వాళ్ళని చూసి మనము ఆలోచన కలిగి ఉండకూడదు. అలాంటి వారి గురించి మనం ఇంకా ప్రార్థన చేస్తే ఏమో సమయాన్ని బట్టి వాళ్ళకంటే ఎక్కువ నిర్ణయించేస్తాడేమో ఆ భావం కలగాలి. ఆ మనసు వస్తే దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చిస్తూ ఉంటాడు. అంచేది ఒక అన్యరాలు స్త్రీ ఏం చేసిందంటే దేవుని యొక్క మాటలు వినడానికి 1600 మైళ్ళు ప్రయాణం చేసింది. చూడండి, మరొక స్త్రీ జ్ఞాపం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథము, అపోస్తుల కార్యాల గ్రంథం మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చదవండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసెను. అందుకైన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిశువులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేసున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనని వేడుకుంటున్నారు. ఎందుకంటే ఈమె కూడా ఒక కన్య స్త్రీ, ప్రభు అంటే తెలియదు. ఆమె కుమార్తెకి ఏం పట్టిందట? దయ్యం పట్టింది. దయ్యం పట్టింది, నా కుమార్తె ఆరోగ్యం బాగోలేదు, దయ్యము చాలా పీడిస్తుంది, చాలా నిలిపేస్తుంది, ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ప్రభు అని చెప్పి నీవు బాగు చేసే దేవుడు అని చెప్పని ఎవరి సంతికి వచ్చిందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఈనాడు మన పిల్లలకు కానీ మనకు కానీ అప్పుడప్పుడు దయ్యాలు పడతా ఉంటాయి. దయ్యాలు పట్టినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారా? లేక పక్కింటోళ్ళు ఎవరు అక్కడికి వెళ్తే బాగుండని చెప్పని వాళ్ళ మీద పాటించి ఆ 2000 రూపాయలు 3000 రూపాయలు దాంట్లో సైజులు ఉంటాయి, ఆ సైజు తెచ్చుకుంటే తగ్గిపోద్ది, దానికంటే చిన్నది తెచ్చుకుంటే పర్వాలేదు అని చెప్పి మాటలు ఆలకించి మీ డబ్బులు వృధా చేసుకుంటున్నారేమో. అంటే ఆమె ఎక్కడికి వచ్చిందంటే ప్రభు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చూడండి, కూర్చున్న వారిలో మీలో కొంతమందికి రక్షరేఖలు ఉంటాయి. అవి ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు. స్త్రీలకు ఉంటే పురుషులకు కూడా ఉంటాయి. అవి కనబడినవారు. ఒక్కొక్కరు స్త్రీలు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే కనబడకుండా మంగళసూత్రాలు కట్టుకుంటారు. అవి ఎవరు చూడకండి.
ఇంకా పురుషులు చెప్పక్కర్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ దండకి కట్టుకుంటారు, ఎవరు చూడండి. నేను చూడకపోయినా, నీ ఇంటి వారు పక్కింటి వాళ్ళు ఎవరు చూడకపోయినా, నిన్ను రక్షించి నీ పాపములు కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి పరలోక రాజ్యానికి ఆయన కుమారుడుగా కుమార్తెగా చేసుకున్న ఆ దేవుడికి బాగా చూస్తున్నాడు. స్తోత్రం చెప్తాము. అన్య స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి ఏమందంటే, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతూ కేకలు వేస్తుందట. దయ్యం బట్టి వాళ్ళు కేకలు వేస్తూ ఉంటారు. మా ఎండగంట్లో ఒక కథ ఉండేవాడు. వాళ్ళ అమ్మాయికి దయ్యం పట్టేది ఎక్కువగా. అది ఏం చేసాం, దయ్యం పట్టినప్పుడల్లా కూడా రోలు ఎండలో పెట్టి ఆమె తల నీడ ఆ రోలు మైంగా పెట్టి రోగలతో పోటేసేవాడు. రోగలతో పోటేస్తే ఆ అమ్మాయి ఏమంటుందంటే, నా బుర్ర పాడైపోతుంది, సిట్లు పోతుంది, కొట్టకో, బాధకు అని చెప్పని. అంటే ఇలాంటివి కొన్ని ఉండి అన్నమాట. మాకు బాగా చెందుతాను. వెళ్ళిపోతాను, ఏం చేయొద్దని చెప్పండి ఎదురని వాడు. నువ్వు వెళ్ళిపోయినప్పుడు మాకు ఆనవాళ్ళు ఏంటి అని చెప్పంటే, నేను వెళ్ళిపోయినప్పుడు తాటేశ్వరుడు ఆకును ఊపుతాను, అది మీకు గుర్తనేది. అంటే దయ్యాలకి అంత గొప్ప జ్ఞానం ఉంది, కానీ శక్తి లేదు వాళ్ళకి. కానీ దయ్యాల కంటే శక్తి గలవాడు, మానవుల కంటే శక్తి గలవాడు, ఏ సృష్టి కంటే శక్తి గలవాడు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు. రోషము గల దేవుడు, అగ్ని గల దేవుడి చేతిలో మనం అందరం కూడా ఉన్నామని గుర్తించాలి. నేను స్తోత్రం చెప్తాను. ఇప్పుడు చెప్పండి, దయ్యం పట్టుకుంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారా? ఎవరన్నారు బోధవలసడానికి వెళ్తున్నారా? అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే ఏమంటారు? ఇది సామాన్యమైన దయ్యం కాదు, దాన్ని చాలా పెద్ద పని చెయ్యాలి. అంచేత మీరు 4,000 రూపాయలు తెచ్చుకోండి, కొత్త ఒక నల్ల పొడిని తినండి, ఇవన్నీ చెప్తా ఉంటారు. మరి ప్రాణం అంటే భయం కదా, పోతే కొన్ని డబ్బులు అని చెప్పి 5,000 కదా 10,000 కదా అన్ని ఖర్చు పెట్టుకుని వెళ్తారు. తీరా ఉండింది అక్కడ మళ్ళీ ఏముండదు. అందుచేత మనకి ఏదైనా బలహీనత వచ్చి, రోగం వచ్చినా, దయ్యం పట్టినా, జ్వరం వచ్చినా, పొలపురం వచ్చినా, దగ్గు వచ్చినా, తొమ్ములు వచ్చినా ఎక్కడికి? దేవుని సంతకి వచ్చి ప్రార్థన చేసుకోండి. తర్వాత దాని వ్యాధి నిర్మూలన పొందడానికి ఎవరున్నారు? డాక్టర్లు ఉన్నారు, మంచి మందులు కూడా వచ్చి ఉన్నాయి. వీటికి ఖర్చు చేసుకోండి, వాటికి ఎందుకు ఖర్చు చేసుకోవటం? ఎవరో చెప్తారు, మన వెళ్ళినమ్మా నేను తగ్గిందంట. ఆ వెళ్ళిన దానికే తగ్గలేదు ఆవిడకి, మళ్ళా వెళ్తా ఉంటుంది. నాకు తగ్గలేదమ్మా, నేను వెళ్తా, మాకు తెచ్చుకుని సరిపోలేదు, ఇది మళ్ళీ ఇంకో పెద్ద తెచ్చుకొని చెప్పి అంటుంటాను. ఇద్దరు కలిసి వెళ్తా. ఇలాగా మన అభ్యాసం చేసుకోకూడదు. ఎందుకంటే పాత నిబంధనలో మోసే కాలంలో దేవుడిచ్చిన విశ్వాసం ఏంటంటే సూర్య చంద్రులు కూడా నమస్కారం చేయొద్దన్నాడు. సూర్య చంద్రులకి నమస్కరించవద్దన్నాడు, భూమికి నమస్కరించవద్దన్నాడు, సృష్టికి నమస్కరించవద్దన్నాడు. తర్వాత మీ చేతుల మీద పచ్చాబొట్లు పొడిపించుకోకూడదన్నాడు. పురుషులైతే మీ గడ్డాలకి ఏ పక్కన కూడా స్కౌరం చేయొద్దు అంటున్నాం. ఇప్పుడు అన్ని వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి వాక్యాన్ని. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతూ కేకలు వేస్తుంది అన్నారు. అక్కడ బాగు చేసాడు లేదైనా? బాగు చేశాడు. నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ వెళ్ళి నువ్వు క్షేమంగా ఉండని ఆయన నోటి మాట వలన పంపించాడు.
ఒక అన్యురాలికి యేసుప్రభు అంటే ఎవరో తెలియని స్త్రీకి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ కార్యాన్ని దేవుడు ఎంతగానో మహిమపరిచాడు. ముందు స్త్రీ ఎవరండి? ఆమె శాబా దేశపురి అని అన్య స్త్రీ. ఆమె 1600 మైళ్ళు ప్రయాణం చేసి దేవుని మాటలు వినడానికి వచ్చింది. ఈ స్త్రీ ఏమో కొన్ని మైలు లేకపోయినా కొంత దూరమైన ఆ ప్రయాణం చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ద్వారాగా బాగుపడింది కుమార్తె. అప్పుడు నెమ్మది పొందింది. మనం ఇప్పుడు బాగుగా ఉండాలంటే, మన పిల్లలు సుఖంగా ఉండాలంటే, ఏ పిల్లల ఒంటి మీద కూడా మనం ఎవరు పిల్లలు చెప్పండి? దేవుని పిల్లలు. దేవుని పిల్లలని చెప్పి మనం మనకంటే ముందుగా దేవుడే ముద్ర వేశాడు. ఎందుకంటే ఆయన పిల్లలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలుగా మనం ఉన్నామని ఆయనే మనకు ముద్ర వేసినప్పుడు ఆయన పరిస్థితులు కనుక మనము కూడా పరిపూర్ణంగా ఎదగడానికి ప్రయత్నం చెయ్యాలి. అపవిత్రంగా మనం ఉండకూడదని మనకి తెలియబడతా ఉంది. దేవుని స్తోత్రం చెప్తాము. తర్వాత ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పింది. ఎవరికి చెప్తారు ఈ మాట? హేరోదు రాజు దగ్గర చెప్తున్నారు. ఇక ఈ మాట జ్ఞానులు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ఆ రాజుకి ఏం కలిగిందంటే మనసులో కలతలు మొదలైంది. ఈ దేశానికి నేనే రాజుగా ఉన్నాను కదా, నాకంటే ఇంకో గొప్ప రాజు ఎవరు వచ్చారు, ఎప్పుడు పుట్టారని చెప్పి ఆయన సునియాసముగా ఆలోచన చేసి ఏం చెప్పాడంటే అక్కడ జ్ఞానులతోటి, సరే మీరు వెళ్ళండి, ఎక్కడ జన్మించాడో ఆ వార్త నాకు చెప్తే నేనే వచ్చి కూడా పూజిస్తానని చెప్తున్నాడు. అది నిజమైన మాట కాదు, మనసులోంచి వచ్చిన మాట కాదు, హృదయంలో వచ్చిన మాట కాదు. అంటే అతనిలో ఏముందంటే, అంటే నాకు ఉన్నటువంటి ఈ రాజు నాకంటే గొప్పగా ఉండకూడదు, నేను జన్మించే ఇప్పుడు రాజుగా జన్మించని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు అంచేత రాజు ఉండకూడదని ఒక శాసనాన్ని బయటపెట్టాడు. ఆ శాసనం ఏంటంటే, తనలో దేశంలో ఉన్న కొంతమందికి 2 సంవత్సరముల లోపున్న మగపిల్లలందరినీ చంపివేయమన్నాడు. అందుకని జ్ఞానులట, ఈ జ్ఞానులు కూడా భక్తులు కాదు, వీళ్ళు కూడా భక్తులు కాదు. ఆకాశంలో నక్షత్రాలను ఖగోళ శాస్త్రం ప్రకారముగా ఒక నక్షత్రం జన్మించిందంటే, వాళ్ళకి కనిపించిందంటే అది ఎలా వచ్చింది, ఆ నక్షత్రం వాళ్ళకి భూమి మీదకి మేలేంటి, మనుషులకు ఏం జరగబోతుందో అది జ్ఞానం కలిగినటువంటి గొప్ప జ్ఞానం. వీళ్ళ మళ్ళీ ఆ దేశాల్లో ఉన్నటువంటి గొప్ప ఉన్నతమైన పూజారులంటి వాళ్ళు. ఈ ముగ్గురు బయలుదేరి నక్షత్రం ప్రయాణం చేసే నక్షత్రం బట్టి వాళ్ళు కూడా చేసిన ప్రయాణము 2400 మైళ్ళు ప్రయాణం చేశారట. అయితే 1.5 సంవత్సరం దినాలు బట్టి అంట కాలము, వారి ప్రయాణ కాలము 9 నెలలు రావటం, 9 నెలలు వెళ్ళటం. అంటే ఎంతంటే సంవత్సరం మీద 6 మాసాలు. అంచేతే రాజు ఇచ్చినటువంటి మాటకి ఆ వాక్యం సరిపోతే లేదు. అక్కడ 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలను చంపమన్నాడు. అంచేత అన్యులుగా ఉన్నటువంటి ఈ జ్ఞానులు ఎప్పుడు ఎక్కడ పొందలేనటువంటి ఆనందాన్ని వాళ్ళు వెళ్ళి స్వయంగా చూసిన తర్వాత నక్షత్రం ఎలా నడుస్తుందో అలాగే వెళ్ళినట్టు. ఈనాడు మనందరం కూడా
నువ్వు నక్షత్రం, నేను నక్షత్రం, పిల్లలు ఎవరి మటుకు వాళ్ళ నక్షత్రాలు. అయితే నక్షత్రాలు ఏం చేయాలంటే దేవుని సంతకు మనము నడిపించాలి. మనం నడుచుకోవాలి. మనతో పాటు ఇంటి వారిని కూడా దేవుని సంతకు నడిపించుకోవాలి. ఆకాశంలో ఎన్నో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అవి చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ ఈ నక్షత్రాలన్నీ కూడా మనం లెక్కెట్టగలమా? లెక్కెట్టిన పోనీ ఎప్పుడైనా ఒక గంట సమయం చూసుకుని ఆకాశం వైపు చూసి రాత్రి లెక్కెట్టండి. సృష్టికర్తని దేవుడు అబ్రహాం కూడా లెక్కెట్టమన్నాడు. నువ్వు బయటకు వచ్చి లోపల ఉండడం కాదు, ఆకాశం మీద ఉండే నక్షత్రాలు ఎన్ని లెక్కెట్టగలవని చెప్పంటే లెక్కెట్టగలరా? లెక్కట్లేదు. ఎందుకు చెప్పాడు అన్నమాట లెక్కెట్టమని? నీ సంతానాన్ని కూడా నేను ఇసుక రేణువుల వలె నేనంత సంతానంగా నిన్ను చేస్తాను. ఆకాశ నక్షత్రాల వలె సంతానాన్ని నేను విస్తరింప చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. అందుకని నాడు అబ్రహాముకి 2 సంతానాలు. ఒకటి ఇస్మాయిల్ సంతానము, ఇస్సాకు సంతానం. ఇస్సాకు సంతానం మనము, ఇస్మాయిల్ సంతానము రాబేలు. అందుకని వారిని దేవుడు ఆశీర్వదించాడు. అలాగే క్రైస్తవులు కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంచేది జ్ఞానులు కూడా భక్తులు కాదు, కానీ వీళ్ళు కూడా అన్యులే. వారికి ఆచార ప్రకారంగా ఉన్న దేవాలయాలు పూజలు అనమాట. వాళ్ళు ధనికులు, సంపన్న స్థితిలో ఉండేవారు. అలాంటి వారికి యేసు ప్రభువును చూడాలి. నక్షత్రం ఏంటి? ఇది ఒక వింతగా ఉంది. నక్షత్రాలు అన్నింటిలో చూస్తేనంట ఈ నక్షత్రం వింతగా కనిపించిందంట వాళ్ళకి. అందుకని ఆ నక్షత్రం ఎక్కడికి వెళుతుందో దాన్ని వెంబడించి ప్రయాణం చేశారు. అంచేత మనకి కూడా ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం ఎవరంటే యేసుక్రీస్తు వారి కనుక మనం కూడా ఆ జ్ఞానం కలిగినటువంటి దేవుని దగ్గరికి మనం ప్రయాణము చెయ్యాలి. వాళ్ళైతే యేసు ప్రభు జన్మించిన స్థలాన్ని కానీ జన్మించిన శిశువుని కానీ చూడడానికి సంవత్సరం మీద 6 మాసాలు పట్టింది. మనమైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మనం బ్రతుకున్నంత కాలం వరకు కూడా మన ప్రయాణాన్ని ఆగిపోకుండా సాగిపోయి మన విశ్వాసాన్ని ఎవరి మట్టికి వారు చూడాలి. సాగాలంటే మనకు ఆధారం వాక్యం. ఈ వాక్యాన్ని మనం ప్రతి దినము కూడా ఏం చేయాలి చెప్పండి? చదవాలి, వెంబడించాలి, మన విశ్వాసములో నడుచుకోవాలి. నిలిచి ఉండాలి. నడుచుకోవడం కదా, నిలిచి ఉండాలట. విశ్వాసం నడిచేవారు అందరూ కూడా కొంతమంది సోలిపోతారు, కానీ విశ్వాసములో నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నవారు నడుచుకోవాలి. అదే గొప్ప భాగ్యంగా స్తోత్రం చెప్తాము. అంచేత ఈ 9-18 నెలల్లో కూడా జ్ఞానులకి ప్రయాణం కొనసాగించా. అలాగే 2400 మైళ్ళు వాళ్ళు కూడా ప్రయాణం చేశారు. మరి మనం ఎంత ప్రయాణం చేస్తున్నాం? మన ప్రయాణం ఎంత చేస్తున్నాం? మందిరాలు రావడానికి ఎంత సమయం పడుతుంది? కొంతమంది అనుకుంటారు ఎక్కడో ఊరి సేవన ఉంది మందిరం, మనకి మధ్య ఉంటే బాగుండేమో అని చెప్పి అనుకుంటారు కొంతమంది. అంటే దగ్గరగా ఉంటుంది చెప్పండి సామెత ఏమా చెప్పండి సార్. పైకి రాకమాట అంటే దగ్గరగా ఉండాలని ఇప్పుడు ప్రజలకి. మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు చెప్పంటారా? అన్యులు. ఎందుకంటే వాళ్ళు తిరుపతి ఎక్కడ ఉంది? కొన్ని 100 మైళ్ళు వెళ్తున్నారు. మరి గృహాలు విడిచి వాళ్ళ పనులు మానేసుకుని మనిషికి 20,000 రూపాయలు ఖర్చు చేసుకుని అంత దూరాలు వెళ్తున్నారు. దేని గురించి? వారికున్న సాంప్రదాయం ప్రకారంగా భక్తి గురించి వాళ్ళు వెళ్తున్నారు. మనకి సమయం ఎంత వస్తుంది? మనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాం? మనకి అలసిపోవక్కర్లేదు. దేవుడు అలసిపోనివ్వడు. కాకపోతే ఏంటంటే మనం చేయవలసింది ఒక విశ్వాసం అనేది దేవుని దగ్గరికి వెళ్ళాలి.
ఆయన మాటలు వినాలి, ఆయన ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారంగా జీవించాలి అనే మనసు మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ మనసును బట్టే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా చక్కగా ఆనందకరముగా నడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడని తెలియజేస్తాము. మొదటి స్త్రీ శాబాదేశపు రాణి, రెండవ స్త్రీ కానాను స్త్రీ, మూడవ వాళ్ళు నానులు. ఈ ముగ్గురు కూడా అన్యులే అయినప్పుడు కూడా సమయాలు హెచ్చించారు, ధనమును హెచ్చించారు. వారి కలిగిన దాంట్లోనే దేవునికి ఇచ్చుటలో గనులై ఉన్నారు. స్తోత్రం చెప్తాము. అంచేత మనకి ఇచ్చిన దాంట్లోనే దేవునికి మనము కూడా ఇచ్చేవారిగా ఉండాలి. కొంతమంది వెనక్కి లాగుతూ ఉంటారు, ఇంకా లాగే వాళ్ళ కాలంలో ఉన్నారు. ఎందుకంటే మీరు మార్క్స్ సువార్త చదవండి, అక్కడ మీకు కనబడుతూ ఉంటుంది. 14వ అధ్యాయం కనబడితే అక్కడ ఒక స్త్రీ యేసు ప్రభు యొక్క పాదాల మీద అత్తర కొట్టి పగలగొట్టి వేసినప్పుడు అక్కడ కొంతమంది సనుగులు వచ్చినాయి. ఎందుకు అంత విధిగా చేయవలసిన పనే ఉంది? ఆ బుడ్డి చాలా విలువైంది కదా, రేటు కదా, అది అన్ని వేసి పేదలకు ఇవ్వచ్చు కదా అని ఒక ఆలోచన వచ్చింది కనుక. అంటే వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే, ఏమేమో యేసు ప్రభువారు చనిపోక ముందే నా విశ్వాసాన్ని నాకున్న దాంట్లోది ఆ భూస్థాపన నిమిత్తం ఆ సెంటు తీసుకుని వెళ్ళి ఆయన మీద పూస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, నాకు ఒక గుర్తింపు ఉంటుందని చెప్పి ఆమె ఒక ఆలోచన. కానీ ఆ ఆలోచన ఏం చేసినట్టు వాళ్ళు వాడు చెయ్యని కొంతమంది మాట్లాడారు, కానీ ఎవరి మాట వినలేదు. ఆమె తోసినట్టుగా చేసింది కనుక ఈనాడు జీవ గ్రంథములో ఆమె చేసిన క్రియ జ్ఞాపకార్థంగా ఉండిపోయింది. చేత మనం చేసి అన్ని కూడా జ్ఞాపకార్థముగానే ఉండాలని, మన దేవుడికి మనం ఎంత ఇచ్చినా కానీ సరిపోదు. కానీ మనం చేయవలసిన దాంట్లోంచి మనం చేసుకుంటే దానికి గొప్ప ఘనత ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అర్థమైంది మాటలు? ఎంతమందికి అర్థమైంది? దాని స్తోత్రం చెప్తారా? మళ్ళీ ఈ మాటలు మళ్ళా మీ హృదయాలలో ముద్రించుకోవాలి. ముద్రించుకుంటేనే మీరు ఏం చేస్తాయంటే మాటలు మీరు పడుకున్నప్పుడు లేక నడిచినప్పుడు ఎక్కడ కూర్చుంటారు అక్కడ కూడా అవన్నీ కూడా మీకు ఏం చేస్తాయంటే దేవుని చిత్త ప్రకారముగా నడిపిస్తూ ఉంటారు. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చి మనము ఆయనకి ఇచ్చేవారిగా ఉండాలి, సనుక్కునేవారిగా ఉండకూడదు. దేవునికి సమృద్ధిగా మనం ఎంత అయితే ఇస్తామో అంతకంటే ఎక్కువైన ప్రతిఫలము మనకి ఇస్తుంది. నేను స్తోత్రం చెప్తాను. చూడండి, ఆ శాపార దేశపు రాణి ఏమా ఆమె 2 నెలల ప్రయాణం కొనసాగించింది. తర్వాత ఆమె పనివారాలు, రత్నములు, బంగారం, చందనపు మ్రాణులు, మందిరం కట్టడానికి బలమైన మాటలు కూడా ఆయన సహాయం చేసింది. అలాగే మనము కూడా దేవుని కృపలో సహకారులుగా ఉంటూ దేవుని సందర్భం ముందు కొనసాగించాలని తెలియబడుతున్నది. స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. వాక్యం ముగించబడింది కనుక సాక్ష్యాలు ఉంటే తెలియజేయండి. సాక్ష్యాలు ఉంటే తెలియజేయండి. దేవుడికి వందనాలండి. పెద్దయ్య గారి కుటుంబానికి, చిన్నయ్య గారి కుటుంబానికి వందనాలండి. సంఘస్థులందరికీ వందనాలండి. ఈ రోజు రాత్రి మా చింతమూరు దగ్గర ప్రార్థన పెట్టుకుంటున్నారండి. సంఘస్థులందరూ రావాలండి. సాక్షి దేవుడికి సాక్షి
ఈ రాత్రి మరి జేమ్స్ ఇంటి దగ్గర ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోనయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఆత్మలో కృంగి అలసిన నాకు ఇవే ఆధారము నా వేదనలో ఉంటది బ్రతుకులు నీవే నాశ్రయము ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము నా వేదనలో ఉంటది బ్రతుకులు నీవే నాశ్రయము మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందము నీచెను గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందము నీచెను మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా హల్లెలూయా ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలోకి పెంచండి. అత్తయ్య పక్కన ఉన్నారు. లోపల కూర్చోమంటే కూర్చోలేదు. కూర్చోకపోవడంతో సడన్లీ ఒక్కసారి ఇలా పడిపోయింది సార్ అనేసి అత్తయ్య చేయి పట్టుకున్నారు. ఒక పక్క నుంచి బాగేమో ఇలా ఉరిగిపోయాడు. ఇద్దరు ఒకసారి మరణం రాకుండా దేవుడు కాపాడాడు. సంఘ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. అదొకటే. మరి 26వ తారీఖున మరి ఏదైతే దేవుడు అనుకున్న దానికంటే మేలు సంఘానికి చేశారని నేను ఆశిస్తున్నాను. సంఘ ప్రార్థన, ఒంటరి ప్రార్థన, ఆ ప్రార్థన ఆలకించారని నమ్ముతున్నాను. అయితే మరి ఎంతమంది వస్తారో దాన్ని బట్టి తెలియజేస్తే దాని ప్రకారంగా దేవుడి మహిమపరచడానికి ఎవరిచ్చాడు తెలిసాడు మీకు సంఘానికి? ప్రవక్తలు ఇచ్చాడు. ఊహించలేని కార్యం. పోగొట్టుకున్నది ఒకటైతే రెండంతలో సంఘానికి ఇచ్చాడు. అది రాబోయే తరంలో గొప్ప సేవకుడిగా దేవుడు అభిషేకించేశాడు. ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయాన్ని 2026 తెలియజేశాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని ఈ కొద్ది మాటలు దీవిస్తూ ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ముగింపు ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన ప్రభువ, మమ్మల్ని ప్రభు ఈరోజు మాట్లాడి దర్శించావు, నీ కార్యము చేశావు. అయ్యా, సంఘంలో ఎన్నో కార్యాలు చేయాలని ఆశించావు. నీ కృపతో బలపరచండి ప్రభువ. ఈ యొక్క ఉదయకాలం నుండి మమ్మల్ని మధ్యాహ్నం సజీవులుగా ఉంచి
నీ పునరుద్ధాన బలం పొందుకోవడానికి చూపించావు ప్రభా. పాటలు పాడేవారిని నీ అభిషేకంతో నింపండి, వాయిద్యాలు వంచేవారని అయ్యా నీ సన్నిధిలో మెలుగుండి ప్రభా ప్రార్థించేవారు కావాలంటున్నావు. నీ సహాయం కోరిన వారిని దీవించండి ప్రభా. ఉద్యోగం లేని వారు నేను ఉద్యోగం పట్ల గొప్ప కార్యాలు చేయండి. ఈ రోజున వాక్యంతో మాతో మాట్లాడు. సేవ దేశపు రాణి ఎలాగైతే ప్రభా ఆసక్తి కలిగి ఉందో మేమందరము కూడా నీలో ఆసక్తి కలిగి ప్రార్థించడానికి, వాక్యము జ్ఞానించడానికి చూపించండి. వివాహం కాని వారికి వివాహాలు, ఘనమైన కార్యములు చేయండి. వివాహమైన వారికి గర్భఫలాలు ద్వారాలు తెరవండి. నేను గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారికి నేను ఆశీర్వాదాన్ని కుమ్మరించండి ప్రభా. పాడి పంటల పట్ల ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. నేను ఇతర దేశాలను ఆశిస్తున్న వారికి నీ ప్రయాణాన్ని సఫలపరచండి, ఆనందపరచండి, స్థిరపరచండి ప్రభు. నాయన ఎవరైతే ప్రయాణం తిరిగి వస్తున్నారో వారు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఉద్యోగంలో, వ్యాపారంలో నేను సంఘ బిడ్డలను, సండే స్కూల్ విద్యార్థులను జ్ఞానంతో నింపండి. ఈ సెలవు దినాలు అపాయం రాకుండా ప్రభు మీరు కాపాడండి ప్రభు. వారి జ్ఞానమును, ఆరోగ్యమును, తల్లిదండ్రుల దీవుని కలిగిన మార్చండి. సేవకుని కుటుంబానికి, గ్రామానికి, సంఘానికి, యవనస్తులను, స్త్రీలను, పురుషులను ప్రభు, వృద్ధాప్యంలో ఉన్న వారిని, మరణ పడకలు ఉన్న వారిని మీరు లేవనెత్తండి ప్రభు. కృపతో బలపరచండి. అన్ని విధాలుగా ఆశీర్వదించి వారి గృహాలకు వెళ్తుండగా నీ కృపతో బలపరచమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఎంతమంది వచ్చేది శుక్రవారం రాత్రి తెలియజేయండి. వారికి మేము ఫోన్ చేసి మాట్లాడతాం. వారు అక్కడ సిద్ధపడతారు. ఆశీర్వాద ప్రార్థన. దేవాదు దేవుడైన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు నీ వచ్చే రెండో రాకడ పర్యంత వరకును ఈ దినాన్ని ఇచ్చిన వాక్య సందేశానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే యవనస్తులకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ కూడా సదాకాలము విత్తబడిన కానుకలు కూడా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.